అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు త్వమేవలో మీరు వినబోతున్నది మాలాకుమార్ గారు రచించిన సప్తాశ్వరథమారూఢం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అది చైత్రమాసం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ తదియ. ఈ మాసంతోనే మనకు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంత ఋతువు ఆగమనాన్ని చాటే ఈ మాసం ప్రకృతి పరంగానూ ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టమైనది. ఈ కాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. చెట్లు చిగిర్చి పూలు వికసిస్తాయి. ముఖ్యంగా కోకిలమ్మ గానాలు ఈ ఋతువు ప్రత్యేకం. అందమైన ప్రకృతిని తిలకించాలని, కోకిలమ్మ గానాలను వీణుల విందుగా వినాలని 7 గుర్రాలతో అనూరుడితో ప్రచండ వేగంతో ఉదయిస్తాడు సూర్యుడు. 7 సంఖ్య అశుభమని చాలామంది నమ్మకం కదా. మరి హిందూ సంప్రదాయంలో ప్రత్యక్ష భగవానునిగా కొలిచే సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపైనే సంచారం చేయడం ఏమిటి? నిజం చెప్పాలంటే హిందూ సంప్రదాయం, పురాణాలు, ఖగోళ శాస్త్రంలో సంఖ్య 7కి అపార ప్రాముఖ్యత ఉంది. సప్తపది, సప్తమండలం, సప్త ఋషులు, సూర్యుడి రథానికి 7 అశ్వాలు, 7 మాతంగి కన్యలు, 7 గిరులు, 7 స్వరాలు, 7 లోకాలు వంటివి దైవిక ఆధ్యాత్మిక ప్రతీకలు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న 7 సంఖ్యను అశుభమని ఎందుకు అనుకుంటారు? అది తర్వాత తెలుసుకుందాం. ఈరోజు సూర్యభగవాన్ని సప్తాశ్వాలతో కూడిన రథం గురించి తెలుసుకుందాం. సూర్యరథాన్ని అనూరుడు నడుపుతుంటాడు. 7 గుర్రాలు వేద ఛందస్సు ప్రకారం గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఇవి వేదమాత్రలు సూర్యుని తేజస్సును సూచిస్తాయి. 7 అశ్వాల పేర్లు మరియు వేద ఛందస్సుకి ఉన్న సంబంధం ఏంటంటే, వేదాలు ముఖ్యంగా ఋగ్వేదంలోని సూర్యుని అశ్వాలు 7 ప్రధాన ఛందస్సులు, వేదమాత్రలు లేదా శ్లోకాలు ఈ ఛందస్సుకు సంకేతాలు. ఇవి వేద మంత్రాల రూపం, సృష్టి శక్తిని సూచిస్తాయి. పేర్లు ఇలా ఉన్నాయి. ఛందస్సు పేరు గాయత్రి. జ్ఞానం, దైవిక కాంతి, సూర్యుని మొదటి కిరణం. ఇది దీని అర్థం. మరియు బృహతి, విశాలత, ఆకాశం, ప్రాణశక్తి. ఉష్టిక్, ఉష్ణోదయ శక్తి, వేదాల ఉదయకాంతి. జగతి, లోక సంచారం, సృష్టిగతి. త్రిష్టుప్, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి. అనుష్టుప్, అనుగ్రహం, సమతుల్యత. పంక్తి, పవిత్రత, పంచభూతాలు. ఈ ఛందస్సులు వేద మంత్రాలలో మాత్రలను, సూర్యుని తేజస్సును, కాంతి వేగాన్ని ప్రతిబింబిస్తాయి. ఏకో అశ్వో వహతి సప్తనామా అనే ఋగ్వేద మంత్రం ప్రకారం సూర్యుని కాంతి ఒకే అశ్వమే కానీ 7 వర్ణాలతో విరాజిల్లుతూ ఉంటుంది. 7 వర్ణాలు సూర్యకిరణాల్లోని 7 రంగులు ఇంద్రధనస్సులా విభజన అవుతాయి. ప్రతి గుర్రం ఒక రంగుకు సంకేతం. వారంలో 7 రంగులకు సంకేతం. సూర్యుడు కాలచక్రాన్ని నడిపిస్తాడు. సూర్యుని ఏకచక్రం సంవత్సర కాలాన్ని సూచిస్తుంది. 12 ఆకులు రాసులను, 6 కణాలు ఋతువులను సూచిస్తాయి. సారథి అనూరుడు. ఈ 7 అశ్వాలు సూర్యుని పరంజ్యోతి, పరమాత్మ స్వరూపాన్ని, సృష్టి శక్తిని సూచిస్తాయి. మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి జరుపుతారు. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యరశ్మి సకల కోటికి జీవనాధారం. సూర్యరశ్మి తగలకపోతే వృక్షాలు చిగురించలేవు. మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. సూర్యరశ్మితోనే మనకు సహజమైన డి విటమిన్ లభిస్తుంది. అందుకే పాశ్చాత్యులు సన్బాత్ అని చేస్తుంటారు. అలాగని సూర్యరశ్మి ఎంత అవసరమో ఎక్కువ అయితే హానికరం కూడా. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎండాకాలానికే ప్రత్యేకమైన మల్లెల సౌరభాలను, మామిడి పండ్ల రుచిని, కొత్త ఆవకాయ రుచిని ఆస్వాదించండి.
తం సూర్యం ప్రణమామ్యహం. వచ్చే వారం మరో కొత్త ఆధ్యాత్మిక విషయంతోనూ దేవాలయ విశేషాలతోనూ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.